అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ముందైతే కాకరకాయ ఫ్రై కోసం ఇలాగ హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకున్నాను నేనైతే. ఇంకా వాటిని మంచిగా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్‌తో ఇలాగ మొత్తం కూడా తుడిచేసుకున్న తర్వాత వాటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేస్తే అంత తొందరగా ఫ్రై అవ్వని చెప్పేసి ఇంకా చిన్నగానే కట్ చేసుకుంటున్నాను ఇక్కడొచ్చేసి నేను. ఇంకా వాటన్నిటిని కూడా ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్క పెట్టుకోవాలి. మీరైతే లోపల గింజలు కొంచెం గట్టిగా ఉంటే తీసేసుకోండి. ఇంకా మెత్తగా అంటే కొంచెం ముదరలేదు అనుకుంటే మాత్రం ఉంచేసుకోవాలి. ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసేసుకొని ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా చేత్తోనే మొత్తం ఇలా గట్టిగా నొక్కుతున్నట్టుగా చేసుకుంటూ ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. అందులో చేదంతా అయితే ఉంటుంది కదా! ఇంకా చేదంతా కూడా కొంచెం పోతుంది. ఇప్పుడైతే పల్లీల పొడికి ఒక కప్పుతో పొట్టు తీసేసిన పల్లీలు, అందులోనే ఒక 8 వెల్లుల్లిపాయలు, ఒక 5 ఎండుమిర్చి కూడా వేసుకొని, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటూ మొత్తం ఇలాగా పేస్ట్‌లా కాకుండా కొంచెం పొడి పొడిగా అయితే మిక్సీ చేసేసుకోవాలి. మీ దగ్గర అయితే రోల్ అవైలబుల్‌గా ఉంటే అందులో దంచుకుంటే ఇంకా మంచిది. ఇంకా ముందైతే మనము ఉప్పు, తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఇలాగ మొత్తం కలిపేసి పక్కన పెట్టాం కదా! అందులోనే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ అంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని, వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని, అందులో ఉండే కాకరకాయలన్నీ కూడా కొంచెం వేరుగా పెట్టేసుకోవాలి. కాకరకాయ చేదంతా కూడా పోతుంది. ఆల్మోస్ట్ ఇలా చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే 2 రెమ్మలు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమినపప్పు కూడా వేసుకుంటూ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కాకరకాయలు అయితే ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా! కాకరకాయలు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అటు ఇటు తిప్పుతూ కాకరకాయలు వేగడానికి చాలా టైం అయితే తీసుకుంటాయి. కొంచెం ఓపికగానే వేపించుకోవాలి అన్నీ కూడా. ఆయిల్ అంతా కూడా కాకరకాయలు బాగా పట్టేలాగా మంచిగా పైకి కిందకి తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఇలా మూత పెట్టుకొని 1కి 2 సార్లు పైకి కిందకి తిప్పుకుంటూ కాకరకాయలంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే అందులోకి నేను ఒక చిన్న కప్పుతోని ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా అందులో వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. మీరు బాగా గమనించుంటే కాకరకాయలు ఏమి కూడా అంతగా ఫ్రై అవ్వలేదు. కొంచెం పచ్చిగానే ఉంటాయి. ఇప్పుడు అదే టైంలోనే వేయాలి. ఆ టైంలో వేసామంటే అప్పుడు కాకరకాయలు మగ్గుతూ ఉంటాయి. దాంతో పాటుగాను ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి. ఈ టైంలో కూడా అవి వేసుకుంటూ అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పైకి కిందకి తిప్పుతూ తర్వాత ఇలా మూత పెడుతుంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటూ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే కొంచెం సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసుకోవాలి. మనం ముందే కలిపి పెట్టేటప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాం కదా! కొంచెమైనా సాల్ట్ ఉంటుంది. మీరైతే కొంచెం తగ్గించే వేసుకోవాలి. సరిపోకపోతే మనం తర్వాత కూడా వేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా అవన్నీ కూడా ఒకసారి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందే పల్లీల పొడి అయితే చేసి పెట్టేసుకున్నాం కదా! ఆ పల్లీల పొడి కూడా వేసుకుంటూ ఒకసారి మంచిగా పైకి కిందకి తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీల పొడి కూడా వేసాం కదా! అది అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్లేమ్ కొంచెం తక్కువగా దించుకొని ఇంకా అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే చాలా ఈజీ. మరీ ఎక్కువ ఆయిల్ లేకుండా చేసుకోవాలంటే ఇలా చేసుకొని తినండి.